యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము, ప్రభువునందు ఆనందించు కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది 23వ అంశం అన్నమాట. ఫిలిప్పి 4:4లో పౌలు ఏమంటాడంటే, ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. దేన్ని గురించి కూడా మీరు చింతించొద్దు. మీకు ఏది కావాలో అది ప్రార్థనలో దేవుని అడగండి. అడిగేటప్పుడు మీరు కృతజ్ఞత కలిగిన హృదయంతో అడగండి. ప్రభువులో ఆనందించాలన్నమాట. అలాగే మనం మరియ తల్లిని చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం అండి, 46వ వచనం అన్నమాట. ఎలిజబెత్ అమ్మని దర్శించి మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకి శుభవచనం చెప్పిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఆశీర్వదించుకుంటారండి. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని స్తుతిస్తూ ఉన్నారనమాట. మనం కూడా దేవుని స్తుతించాలండి. ఎలా స్తుతించాలంటే కీర్తనలన్నీ పాటల్లాగా పాడండి. ఈ పాట పాడండి, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది అని. మరియ తల్లి అక్కడ దేవుని స్తుతిస్తున్నారండి. నా హృదయం ప్రభుని స్తుతించుచున్నది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది, ప్రభువునందు ఆనందిస్తుంది. ఏం ఆనందిస్తుందంట? ఆత్మ. నిన్న మనం ధ్యానించుకున్నాం కదా, మనిషిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరం, ఇది ఒక వస్త్రం లేదా మట్టి కుండ అన్నమాట. ఇంకొకటి మనస్సు అంటే బ్రెయిన్, థాట్ సెంటర్. ఇక్కడ ఆలోచనలు అన్నమాట. థాట్ సెంటర్, ఆలోచన కేంద్రం. ఇమోషన్స్, భావోద్వేగములు అంటారా. విల్ పవర్ అంటే నేను ఇది చేయాలి. తర్వాత ఇమోషన్స్ అంటే యేసు ప్రభు సిలువను మొయ్యడం చూసామనుకోండి, ఎన్నిసార్లు చూసినా కూడా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. కొన్ని పాటలు పాడుతుంటే, యేసు గొరియ పిల్లను నేను, అపరాధిని యేసయ్య, అలా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆయనను కొడుతుంటే, సిలువ మోస్తూ క్రింద పడినప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుంది. నా కొరకు యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డారు అని. ఇమోషన్స్ అన్నమాట. అది ఇమోషన్స్ ఎక్కడ అంటే మనస్సు. అయితే 3వ భాగం నేను మళ్ళీ మీకు ఇప్పుడు చార్ట్ ద్వారా వివరిస్తాను. 3వ భాగం ఆత్మ అండి. శరీరము మనం కాదు, మట్టికుండా మనం ఆత్మ, మనకొక మనస్సు ఉంది. ఈ సత్యం మీరు తెలుసుకోవాలండి. జంతువులకి శరీరం ఉంటుంది, ఆ శరీరంలో మెదడు ఉంటుంది, బ్రెయిన్ అన్నమాట. కానీ మనము శరీరం కాదండి, మనం ఆత్మ. ఐ యామ్ ఏ స్పిరిట్, ఐ హ్యావ్ అ సోల్ లివింగ్ ఇన్ ద బాడీ. నేను ఒక ఆత్మను, నాకు ఒక మనస్సు ఉంది, నేను శరీరం అనే మట్టి కుండలో నేను జీవిస్తున్నాను. పౌలు అంటాడు 2 కొరింథీ 4వ అధ్యాయంలో మరి 7వ వచనం ఏమంటాడంటే 16లో కూడా అన్నమాట. ఈ ఆధ్యాత్మిక సంపద కల వారమైన మేము మట్టి పాత్రల వంటి వారమే. మట్టి భూమి మీద ఉన్నంత వరకు ఈ ఆత్మ మట్టి శరీరం అనే వస్త్రాన్ని ధరించాలండి. పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిమ శరీరాన్ని దేవుడిస్తారనమాట. కనుక మనం మట్టి శరీరం కాదు, మనము దేవుడు తన పోలికగా మనల్ని సృజించారు. ఆయన ఆత్మే మన ఆత్మే. ఈ ఆత్మలో పరిశుద్ధ ఆత్మ ఎప్పుడైతే నివసిస్తారో అప్పుడు పరిశుద్ధ ఆత్మ మనకి ఆనందాన్ని ఇస్తాడండి. బావిలో నీటి ఊటలాగా అన్నమాట. అందుకే యేసు ప్రభు సమార్య స్త్రీతో అంటారు, నేనిచ్చు నీరు మళ్ళా దప్పిక కొనరు. ఆ నీరు ఎలా ఉంటుందంటే అంతరంగంలో నిత్య జీవమునకై ఊరడి బుగ్గలాగా ఉంటుందన్నమాట. బుగ్గ చూడండి, బావిలో నీటి ఊట ఎలా ఊరుతుందో అట్లా పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో నుంచి ఆనందం వస్తూ ఉంటుందండి. ఆనందమే మరియ తల్లి పట్టలేక నా ఆత్మ ప్రభువునందు ఆనందిస్తుంది, నా రక్షకుని యందు, నా దేవుని యందు ఆనందిస్తుంది. అలాగే పౌలు కూడా చెప్తున్నాడండి. ఆయన రోమ్లో జైల్లో ఉంటాడండి, చెరసాల్లో పెడతారనమాట. క్రీస్తు శకం 60 నుంచి 62 వరకు ఒక 2 సంవత్సరాలు అనమాట. అప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు
దేవుడు ఆయనతో ఏదో ఈ లేఖలు రాపిస్తాడనమాట. ఎఫెసీ పత్రిక 4 రాస్తాడండి, కొలోసి, ఫిలిప్పీ, తర్వాత ఫిలేమోన్కి కూడా రాస్తాడనమాట. ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడంటే 4వ అధ్యాయం 4వ వచనం, సరేనా? అయితే పౌలు చూడండి ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనని జైల్లో పెడతారండి. పెట్టినప్పుడు ఒక చెయ్యి బేడీలు వేసి హ్యాండ్ కఫ్స్ ఒక రోమా సైనికునితో కట్టేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వం ఎంత తెలివి అంటే, ఒకవేళ నేరస్తుడు పారిపోతే అతనితో పాటు ఒక సైనికుడు ఉన్నాడు కదా, కాబట్టి ఎక్కడికి పారిపోయినా పారిపోడు అనమాట. అలా ఇంకో చేత్తో ఆయన రాస్తున్నాడు అనమాట. ఫిలిప్పీ 4:4 ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. ఒక్క చేత్తోనే. తర్వాత 4:10 ఏమంటున్నాడంటే, ప్రభువునందు నా జీవితము నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రభువులో, ఎందుకంటే ఆయన ఆత్మలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ అన్నమాట. పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నారు కనుక ఆయనకి చాలా ఆనందంగా ఉందన్నమాట. కనుక ఈరోజు మనము ఈ ఆనందం, ప్రభువునందు ఆనందించాలి. నేను అదే అనుకుంటున్నాను, ఏంటి ఇంత సాడ్గా చూపిస్తున్నారు. తపస్కాలం అంటే ముందు గ్రీక్ భాషలో నుంచి వచ్చింది మాట లెన్స్ అనమాట, LENZ, లెన్స్ అంటే దాని నుంచి ఇంగ్లీష్ లెంట్ వచ్చిందండి. అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే వసంతకాలం. వసంతకాలం ప్రకృతిలో చెట్లు ఎండుటాకులు రాల్చేసి కొత్త చిగుళ్ళు పుట్టి పువ్వు పూసి, వేప పువ్వు, మామిడి పువ్వు, కాయలు కాస్తాయన్నమాట. ఫలించే సమయం, చక్కగా ప్రకృతి అందంగా, మామిడి చెట్లు పచ్చని ఆకులు, ఎల్లో కలర్ పండ్లతో ఎంత అందంగా ఉంటాయండి. ఇప్పుడు మనం కూడా అంత అందంగా ఆనందంగా ఉండాలన్నమాట. దేవుని సన్నిధిలో ఉన్న మోషే కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఎవరు కూడా దిగులుగా లేరండి. దావీదు దేవుని స్తుతిస్తూ ఏమంటాడంటే, 16వ కీర్తన 11వ వచనం అండి. ఇవన్నీ పాటలు అనమాట. దేవునికి స్తుతి పాటలు పాడతాడు, కీర్తనలు. అందుకే మీరు కీర్తనలు పాడండి. దేర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ ఓ లార్డ్ అంటాడు. నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం. దేవుని యొక్క సన్నిధిని ఆయన ఆనందిస్తూ, నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం. పరలోకంలో కూడా అందరూ దేవదూతలు, నీతిమంతులు, మన అమ్మ నాన్న తాతయ్యలు అందరూ దేవుని స్తుతిస్తూ వాళ్ళు ఆనందంగా ఉన్నారండి. అందుకే పరలోకం ఎప్పుడు ఆనందంగా ఉంటుందన్నమాట. ప్రకటన దర్శన 5:11 యోహాను చూస్తాడండి. దేవుడు చూపిస్తారనమాట, పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకంలో అందరూ తండ్రి దేవుడు సింహాసనాసీనుడైనాడు, కుడి ప్రక్కన యేసు ప్రభు ఉన్నారు. ఆయన ముందుగా కోట్ల కొలది దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతేకాదు భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ దేవుని స్తుతిస్తున్నారు. అందుకే ప్రాణమున్న ప్రతి ప్రాణి దేవుని స్తుతించాలి. మనల్ని సృజించింది దేవుడు స్తుతించడానికి అన్నమాట. ఎప్పుడైతే మనం స్తుతిస్తుంటామో పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలోనికి వస్తారండి. అప్పుడు ఆ ఆత్మలోనికి మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ మనకేమిస్తారంటే ఆనందం ఇస్తారు. ఆత్మ ఫలాలన్నీ అది రేపు ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిస్తే మనలో ఒక నీటి ఊట బావుల్లో జలపడింది అంటారు చూడండి, అలా ఆనందం వస్తుందన్నమాట. నేను అదే అనుకుంటాను, ఆనందించే కాలం ఇది. ఆనందంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఇంకా దావీదు ఏమంటాడంటే 131వ కీర్తనలో, దేన్ని గురించి కూడా నేను చింతించట్లేదు. నేను తల్లి పాలు తాగిన పసిబిడ్డ తల్లి గుండెల మీద ఎంత నిమ్మలంగా హాయిగా నిద్రిస్తాడో, అలా నేను కూడా నా దేవుని సన్నిధిలో ఆయన పాలు తాగి, అంటే వాక్యం అన్నమాట, తాగి నిమ్మలంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. మీకు చింతగా ఉందా, అనారోగ్యంగా ఉందా, దిగులుగా ఉందా, మీరేం చేయండి, పాలు తాగండి. ఏంటి పాలు అంటే ఇదో దేవుని యొక్క వాక్యం అన్నమాట. 1 పేతురులో 2:2 ఆయన రాస్తాడనమాట. నూతనంగా జన్మించిన శిశువు తల్లి పాల కొరకు ఎంత దాహం కొంటాడో మీకు కూడా దేవుడు ఆ దాహాన్ని ఇవ్వాలన్నమాట. ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. అదే పౌలు చెప్తూ ఉన్నాడండి. ఇంకా ఎక్కడెక్కడ ఆనందం ఉంది మనం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయం మీరు చదవాలండి. అధ్యాయం అంతా చదవాలి. నేను చెప్తున్నా, నాకు ఎవరైనా ఇలా ఒక అధ్యాయం చదవంటే బుక్ అంతా చదివేస్తానమాట.
లూకా సువార్త 10లో యేసుప్రభు ఏం చేస్తున్నారంటే తన శిష్యులు ముందు 12 మంది అపోస్తులండి, తర్వాత చాలామంది అయిపోతారనమాట. లూకా 10 వచ్చేసరికి యేసుప్రభు శిష్యులు 72 మంది. ఎంతమంది చెప్పండి? 72 మంది అనమాట. రాసుకోవాలి, నేను కూడా రాసుకొని వచ్చే చెప్తున్నాను, సరేనా? దేవుడు ఏదైతే చెప్తే అది చెప్తున్నా. అప్పుడు వాళ్ళందరినీ ఇద్దరిద్దరుగా సువార్త సేవకి పంపిస్తున్నారు. మీరు కూడా ఇద్దరిద్దరుగా సువార్త సేవకు వెళ్ళాలన్నమాట. వాక్యం వినేది ఎందుకంటే జీవించడానికి. అప్పుడు పంపించి వాళ్ళు వచ్చేస్తారు, సువార్త బోధించి వస్తారు. వచ్చేటప్పుడు ఎంత సంతోషం అంటే, ఓ జీసస్ 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 అంటారు. ఏంటయ్యా ఏంటంటే, మేము సువార్త బోధిస్తుంటే దయ్యం పట్టిన వాళ్ళని చూసి యేసు నామంలో వెళ్ళిపోవాలి, అవుట్ ఇన్ జీసస్ నేమ్ అనగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, యేసు నామంలో స్వస్థత అనగానే స్వస్థత కలుగుతుంది. అబ్బా ఎంత ఎగ్జైట్మెంట్ అనమాట. మీ పేర్లో ఎంత గొప్ప శక్తి యేసయ్యా, మీ నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు యేసు ప్రభు సంతోషం అనమాట. ఒక్కొక్కరు రిపోర్ట్ ఇస్తుంటే అప్పుడు ఆయన ఏమంటారంటే, సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడటానికి కాంచితి, నేను మీకు పాములను తేళ్లని నలగద్రొక్కడానికి శత్రుబలం అంతటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలో. లూకా 10:17 మీరు రోజు చెప్పుకోవాలన్నమాట. పాములు తేళ్ళు అంటే సైతాన్ రాజ్యంలో ఉన్న పిచాచులు అనమాట. త్రాగుడు పిచాచులు, కొండాలు చెప్పే పిచాచులు, రకరకాల సినిమాలు చూసి పాపం చూసేవన్నమాట. అవన్నిటి మీద అధికారం ఇస్తున్నాను, వాటిని నలగద్రొక్కడానికి మీ పాదముల క్రింద, అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలు. ఆమె నేను చెప్పండి, నోటితో చెప్పుకోండి మీరు ఈ మాట. మీకు ఎప్పుడైనా నాకు ఇలా ఉంది అనారోగ్యం ఉంది, నిరాశ ఉంది, ఇలా త్రాగుతున్నాడు, ఇలా నా కొడుకు ఇలా. నిన్న రాత్రి ఒక తల్లి చెప్తున్నారు, సిగరెట్లు, నా కొడుకు సీసాలకు అలవాటు పడ్డాడు, ఇక్కడ బాంబే వెళ్ళిపోయినాడు అని చెప్పేసి. ఈ మాట నోటితో చెప్తే అప్పుడు ఆ కొడుకు విడుదల కలుగుతుందన్నమాట. అప్పుడు ప్రభు ఏమంటారంటే, ఇదిగో నా నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయని మీరు ఆనందపడుతున్నారు కదా, దానికోసం ఆనందించకుండా పరలోకంలో జీవ గ్రంథంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని మీరు ఆనందించండి. అర్థమవుతుందా? సువార్త బోధించారు వాళ్ళు. సువార్త బోధించినప్పుడు ఏం జరిగిందంట? సైతాన్ పడిపోయాడనమాట. అంటే దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గంలాగా దుష్టుణ్ణి సంహరిస్తుందన్నమాట. యేసుప్రభు కూడా అలా జయించారు. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి, దయ్యాలు వెళ్ళిపోవాలంటే వాక్యాన్ని నోటితో మీరు పలుకుతూ ఉండండి. ఇది వాక్యాన్ని పలికే సమయం అని కూడా చెప్పాను. అప్పుడు వాడు కూలిపోతాడనమాట. అప్పుడు మీరు కొట్టేసేయాలి. పాము ఇంట్లోకి వస్తే ప్రభా ప్రభా అంటారా? మీరు కర్ర తీసుకొని కొడతారు కదా, అట్లానే దేవుని వాక్యం తీసుకొని కొట్టండి. ఇది చూడు పాపఫ్ సినిమా, ఈ సీసా తాగు, అదే పాములు అనమాట. ఇతరుల గురించి చెడుగా మాట్లాడు, ఇవే పాములు. షాపింగ్ చెయ్యి అనవసరంగా, ఇవే పాములు. స్వార్థం అనేది, అసూయ, త్రాగుడు, ఇవన్నీ ధనాశ, ఇవన్నీ పాములు అనమాట. ఇక్కడ పనిచేస్తుంటాయి కనుక కొట్టేశారు. కానీ దాని కొరకు ఆనందించకండి. దేనికి ఆనందించాలి? పరలోకంలో ఒక గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు మాత్రం పరలోకానికి వెళ్తారనమాట. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు అందులో ఉన్నాయన్నమాట. 72 మంది పేర్లు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆనందించండి అని చెప్పి, మీ పేరుందా జీవగ్రంథంలో? దేవుని చిత్త ప్రకారం బైబిల్ చదివి దాన్ని పాటించే వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారండి. నేను మళ్ళా చెప్తున్నాను, కూర్చొని బైబిల్ చదవండి మీరు. దర్శన గ్రంథం ప్రకటన 21:27లో అక్కడ ప్రభు చెప్తున్నారు, అపవిత్రమైనది ఏది కూడా పరలోకంలో ప్రవేశించదు. వాట్ ఎవర్ ఈజ్ అన్క్లీన్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్ అన్నమాట. అపవిత్రమైన చూపులు, మాటలు, వినికిడి, ఆలోచనలు, కోరికలు ఏది కూడా వెళ్ళదండి పరలోకానికి. అసత్యవాదులు, దుష్కార్యాలు చేసేవాళ్ళు పరలోకానికి రారు. ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో వాళ్ళు మాత్రమే పరలోకానికి వస్తారని చెప్తున్నారు. కనుక ఈ అద్భుతాల కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే నీతిగా దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడం అండి. చెప్పానా, దావీదు దేవునితో ఏమంటాడంటే కీర్తన 40:8 నీ చిత్తం చేయడం నాకు పరమానందం ప్రభా. ఎప్పుడు మనకు ఆనందం వస్తుందంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే మనం నీతిగా జీవించాలన్నమాట. నీతిగా జీవించాలి. అది దేవుడు నీతిమంతుడు, నీతిని కాంక్షించువాడు.
నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యుడు ప్రకాశించినట్లు ప్రకాశిస్తారంట. మత్తయి 13:43 ఉంటుందన్నమాట. దేవుని రాజ్యంలో సూర్యుడులాగా ప్రకాశించాలి, ఇక్కడ కూడా అలాగే ఉండాలన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభు ఆయన కూడా పరిశుద్ధాత్మలో ఆనందిస్తారంట. లూకా 10:21 అండి. పవిత్రాత్మలో ఆనందించి వాళ్ళ నాన్నతో ఏమంటున్నారంటే, పరలోక తండ్రితో, మన నాన్న, మనందరికీ నాన్న, యేసు ప్రభు మన పెద్దన్న అనమాట. తండ్రి, నీవు ఈ విషయాలన్నీ కూడా, పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు వివేకవంతులకు విజ్ఞానులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకి వీటిని బయలుపరిచావు కనుక నీకు వందనాలు. ఇది నీ అభీష్టం అన్నమాట. దేవుడు చాలా బ్రెయిన్ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇందులో రహస్యాలు చెప్పడండి. బైబిల్ ఈజ్ ఫర్ ద బేబీస్, చిన్న పసిపిల్ల లాంటి మనస్సు ఉన్న వాళ్ళకి అన్నమాట అని. ఇంకా అప్పుడు శిష్యులను చూసి అంటాడు, మీరు చూచున్నది చూడాలని, మీరు వినుచున్నది వినాలని రాజులు ప్రవక్తలు చాలామంది ఆశపడ్డారయ్యా. యెషయా ప్రవక్త, దావీదు రాజు నన్ను చూడాలనుకున్నాడు, నేను చెప్పింది వినాలనుకున్నారు రాజులు ప్రవక్తలు, కానీ వాళ్ళు చూడలేదు వాళ్ళ టైంలో. కానీ మీరు చూస్తున్నారు, మీరెంత ధన్యులు. యేసు ప్రభు యొక్క వాక్యం మనం కలిగి ఉన్నాము, ఎంత ధన్యత అండి. అపోస్తులు ఎట్లా చూశారు నేను చెప్తున్నాను, నేను కూడా అలాగే చూస్తాను జీసస్ని. ఏది చదువుతానో అది ఆత్మలో నేను కూడా ఉంటాను. వాళ్ళు పడవలో ఉన్నారా, నేను అక్కడే ఉంటాను అన్నమాట. ఆ ఆనందం యేసు ప్రభువుని గురించిన ఆనందం అన్నమాట. మరియ తల్లి గురించి కూడా ఒక మాట నేను చెప్తానండి. మీరు ఎప్పుడు మనకి పరిశుద్ధ ఆత్మ వస్తుంది అంటే, లూకా సువార్త 1 నిన్న మొన్న కూడా చెప్పినట్లున్నాను. అమ్మ, పరిశుద్ధ ఆత్మ నీ పైకి ఏం చేసి వస్తుంది, అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, ఆ కొడుకు పరిశుద్ధమైన పవిత్ర శిశువు అని పిలువబడతాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా అన్నప్పుడు, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. లూకా 1:38 అన్నమాట. దేవుని చిత్తానికి తనని సమర్పించుకుంటుంది. దేవుని తల్లిగా ఆయన పరిశుద్ధతను ఆమె కలిగి ఉండాలి, వినయాన్ని. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి తనని సమర్పించుకుంటుందో పరిశుద్ధ ఆత్మ ఆమె హృదయంలో ఆనందం విడుదల చేస్తాడండి. అది ఆ ఆనందాన్ని తీసుకొనే ఎలిజబెత్ మా దగ్గరికి వెళ్ళి శుభవచనాన్ని పలుకుతుంది. అక్క, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. ఆమె కూడా పరిశుద్ధాత్మని పొందుతుంది. ఎలిజబెత్ అమ్మ ఆమె కూడా ఆనందాన్ని పొందుతుంది. ఆమె గర్భంలో శిశువు కూడా ఆనందాన్ని పొందుతాడనమాట. అప్పుడు ఇద్దరు కూడా దేవుని స్తుతిస్తారు. మరియ తల్లి అంటారు, నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు. ఎవరండి రక్షకుడు? లోక రక్షకుడు యేసు ప్రభు, అందరికీ రక్షకుడు. భూమి మీద పుట్టిన వాళ్ళకి ఆదాం దగ్గర నుంచి ఎవరెవరు ఆయనను విశ్వసిస్తారో అంటే విధేయిస్తారో ఆయన మాటకన్నమాట, ఆనందిస్తుంది, ఆత్మలో ఆనందిస్తారనమాట. అందుకే హెబ్రీ పత్రిక 1:9 అండి, మీరు జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ యేసు ప్రభుని గురించి తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. యేసు ప్రభుని గురించి 8వ వచనంలో ఏమంటున్నారంటే, దేవదూతల్ని దేవుడు తనకి సేవకులుగా అగ్ని జ్వాలలుగా సృజించాడంట. తన కుమారుని గురించి దేవుడు ఇలా అంటున్నారంట, ఏంటంటే తన కుమారుడు యేసు ప్రభుని గురించి, నీవు నీతిని ప్రేమించి పాపమును ద్వేషించావు కనుక నీ దేవుడు నిన్ను నీ సోదరుల కంటే హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించాడు. మీకు ఇది అర్థం కావాలండి. ఎప్పుడు దేవుడు మనల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తారంటే మనము నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించినప్పుడు అన్నమాట. చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇంగ్లీష్లో కూడా నేను చెప్తాను ఏంటంటే, ఏమంటున్నారంటే ఫాదర్ గాడ్ సెట్ టు హిస్ సన్ అన్నమాట, యూ హ్యావ్ లవ్డ్ ద రైచియస్నెస్ అండ్ హేటెడ్ ద సిన్, దట్ ఈస్ వై యువర్ గాడ్ హ్యాస్ ఎగ్జాల్టెడ్ యూ ఓవర్ యువర్ బ్రదర్స్ అండ్ అనాయింటెడ్ యూ విత్ ఆయిల్ ఆఫ్ జాయ్. నీతిమంతుల హృదయంలో నుంచి ఆనందం ఒక నదిలాగా ప్రవహిస్తుందండి. అందుకే యేసు ప్రభు అంటారు, నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. నది అన్నమాట, ఒక నదిలాగా ఊరే బుగ్గలాగా ఉంటుంది పరిశుద్ధ ఆత్మదేవుడు. యేసు ప్రభు చూడండి, ఆయన కూడా ఎందుకంటే నీతిని ప్రేమించాడు. మరి నీతి అంటే ఏంటి? నేను నాకు కరెక్ట్గా చెప్పండి ప్రభు అని అడుగుతాను అనమాట. నీతి అంటే ఏం చెప్పాలి అని. అప్పుడు లూకా 1:6 జకర్యా ఎలిజబెతమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై
దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. అంటే నీతిమంతులు ఎవరంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాడు. ఇంకా జెఫానియా 3:2లో చాలా క్లియర్గా ఉంటుందండి. ఏంటంటే అక్కడ జెఫానియా మీరు చదివినట్లయితే మొదటి అధ్యాయంలో 12వ వచనం అనుకుంటా అండి, దేవుడు దీపం తీసుకొని గాలిస్తారంటండి యెరూషలేం అంతా. ఒక్క నీతిమంతులు దొరుకుతారా అని, ఒక్కరు. 25లో కూడా ఉంటుంది, సత్యనిష్ట కలిగిన వాడు ఒక్కరు, సత్యమైన నాలుక కలిగిన వాళ్ళు ఉన్నారా అని. అలా తర్వాత ప్రభు దినాన్ని గురించి చెప్తారండి. దేవుని కృప ఉంటే ధ్యానించుకుందాం. నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు ప్రభు దినాన్ని గురించి చెప్పమ్మా అని. ప్రభు దినాన్ని గురించి చెప్తూ జెఫానియా ఏమంటారంటే 3:2కి వచ్చేసరికి, దేశంలో వినయవంతులారా, దేవుని ఆజ్ఞలను పాటించువారులారా ప్రభు యొద్దకు రండి. ఎవరు వినయాత్ములంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళండి. కనుక మీరు చదువుకోండి. నాకు ఎంత వేదన అనిపిస్తుందంటే యవనస్తుల్ని చూస్తూ ఉంటే, నేను మాట్లాడుతున్నానండి ఇంకొక చోట, ఇక్కడ కాదు, దివ్యవాణి కాదు. ఆ కెమెరామ్యాన్ మరి అబ్బాయి 25 సంవత్సరాలు ఉంటాయేమో, బైబిల్లో ఏమన్నా ఒక్క మాట చదివావయ్యా అంటే చర్చిలో రీడింగ్ చేస్తాను. ఏంటి అది ఒక్క మాట చెప్పంటే ఒక్కటి రావట్లేదు, ఇట్లా ఉన్నాడనమాట. అట్లా ఉందండి. మరి దేవుని ఆర్గనైజేషన్లో పని చేస్తున్నావు, చర్చిలో రీడింగ్ చేస్తున్నావు, కానీ ఒక్క మాట పాటించావా? నీ దేవుడు పరిశుద్ధుడైనట్లే నువ్వు పరిశుద్ధులైన. తల్లులకి చెప్తున్నాను, మీ పిల్లలు ఇదో సిగరెట్లు తాగుతున్నారు, బాంబేకి వెళ్ళారు, అక్కడ సీసాలు తాగుతున్నాడు. ఇంకా చెప్తా ఉందామే, మా తమ్ముడు కూతురు ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది బెంగళూరుకి, ఇంకో చోటకి. ఇక్కడ ఏదో అక్కడ చదువుకుంటుందని చెప్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని వాక్యం లేకపోవడం వల్ల. వినయవంతులు, నీతిమంతులు ఎవరంటే దేవుని ఆజ్ఞల్ని పాటించేవాళ్ళు, వాళ్ళనే నీతిమంతులు అని కూడా అంటున్నారనమాట. నీతిమంతులు పరలోకంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారని చెప్తున్నారు. దేవుడు ఎవరిని ఆనంద తైలంతో అభిషేకిస్తాడు అంటే నీతిని ప్రేమించే వాళ్ళనండి. యేసు ప్రభుని గురించి తండ్రి దేవుడు ఈలాగున సెలవిస్తున్నాడు. హెబ్రీ 1:9. నేను ముందుగా చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకొనండి. ఎవరిని దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తారు? యేసు ప్రభువును గురించి దేవుడు ఇలాగున చెప్పెను, నీవు నీతిని ప్రేమించి పాపమును ద్వేషించితివి, అందువలననే నీ దేవుడు నిన్ను నీ తోడి వారి కంటే హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించెను. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతా అండి. God said about his son, you loved righteousness and hated sin. Therefore, God your God has set you above your companions by anointing you with the oil of joy. దయచేసి ఇది మీ హృదయంలో రాసుకొని, నీతిని ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి పాటించడం. ఒక్కసారి నేను మ్యాప్ ద్వారా మీకు వివరిస్తానండి. ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఆనందం 2 రకాలన్నమాట. ఆత్మలో ఆనందము పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఇస్తాడు. అయితే శరీరంలో ఆనందం ఏంటంటే దాన్ని ఇక్కడ మనసులో అన్నమాట. కళ్ళతో ఒక మంచి చీర చూస్తాం, నేను అలాగే ఉండేదాన్ని. గొలుసు చూస్తాము, జీతం వచ్చినప్పుడు వెళ్ళి చీర కొనుక్కోవడం 97కి ముందు అనమాట. లేకపోతే అప్పుడు ఏమవుతుంది, ఆ గొలుసు చేయించుకున్నప్పుడు, ఆ చీర కట్టుకున్నప్పుడు మనకు ఆనందం వస్తుంది. అది మళ్ళీ పోతుంది 10 రోజుల తర్వాత మళ్ళీ. ఆ తర్వాత లేకపోతే హోటల్కి వెళ్ళి తింటే అది ఆనందం, సీసాలు తాగితే ఆనందం. ఇది ఈ లోకం ఇచ్చేదన్నమాట. సైతాను మనకి ఆఫర్ చేసేది, నీకు జాబ్ రావట్లేదు కదా, సీసా తాగు, చాలా బాగుంటావు, నీకు ఏదో చీర కొనుక్కో. అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని ఉంటాయండి ఇలా అని. అమెరికా వెళ్ళినప్పుడు చూసాను అనమాట. వాళ్ళు 5 o'clockకి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతే ఇంకా షాపింగ్కి అనమాట. అక్కడ చూస్తే ఆ బొమ్మలు పెడతారు కదండి, వాటిని ఏమంటా నాకు తెలీదు, వాటిలోంచి దయ్యాలు నాతో మాట్లాడతాయి అన్నమాట. చూసావా, నేను వీళ్ళు ఎట్లా నన్ను ఆరాధిస్తున్నారో, షాపింగ్. హోటల్కి వెళ్తే చూసావా ఎట్లా తాగి ఎట్లా తింటూ నన్ను ఆరాధిస్తున్నారో, లోకమంతా నన్ను ఆరాధిస్తున్నారు, నువ్వు పిచ్చి దానిలాగా ఏం చేస్తున్నావు ఇక్కడ అని ఆ బొమ్మలు మాట్లాడుతూ ఉంటాయండి. కనుక మీరు ఈ కన్నులతో చూసిన దాన్ని, ఈ నాలుకతో తిన్నదాన్ని బట్టి వచ్చే ఆనందం కాదండి, అది సైతాన్తో అంటు పెట్టుకున్న వాళ్ళకి.
మనంలో పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అది పరిపూర్ణమైన ఆనందం అన్నమాట. అదే మనకు కావాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, విధేయిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆ చార్ట్ ద్వారా మీకు వివరిస్తాను. మానవ శరీరం చూడండి, 3 భాగాలని చెప్పాను కదా. మరి ఔటర్ పార్ట్ బాడీ శరీరం అండి, రెండవది మనస్సు లేదా మెదడు, మూడవది ఆత్మ. పరిశుద్ధాత్మ ఈ ఆత్మలో నివసించి మనల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తాడండి. ఈ ఆత్మలో ఆనందము శాశ్వతమైనదన్నమాట. హెబ్రీ 1:9 మనం చూసాం కదా. అయితే మరి ఈ శరీరం కన్నుల ద్వారా చూస్తాం. ఒక శారీ కావచ్చు, హోటల్ ఫుడ్డు, ఒక కారు, సెల్ ఫోను, అది కొనుక్కుంటే మనకు ఆనందం వస్తుంది అని. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇమోషన్స్ అండి. ఈ రెండో భాగాన్ని సోల్ అంటారనమాట, లేదా మనస్సు అంటారనమాట. ఈ మనస్సుకి ఆనందం అన్నమాట. ఇది తాత్కాలికమైంది. ఒక రోజు, ఒక నెల, మళ్ళా తర్వాత మనం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. కనుక మనం ఆత్మలో ఆనందించాలి. మన లోపలికి పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఇచ్చే ఆనందము శాశ్వతమైనది అన్నమాట. కానీ ఈ లోకం ఇచ్చేది ఏంటంటే తాత్కాలికమైనది. కనుక దీని కొరకు మీరు తప్పించండి. చూశారు కదా. కనుక ఈ లోక సంబంధమైన అసంపూర్ణమైన ఆనందం కాదు, ఈ లోకము ఇచ్చే శరీర సంబంధమైనది కాదు, మనసుకి సంబంధించింది కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడిచ్చే ఆనందం అన్నమాట. నెహీమియా అంటాడు, అందుకే 8:10 ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రభువు ప్రసాదించు ఆనందమే నాకు బలం. దేవుని చిత్తం ప్రకారం 52 రోజులలో యెరూషలేం గోడలు కడతాడండి. అలాగే హబక్కూకు కూడా అన్నమాట. కింద చూస్తే లోకమంతా దుష్టత్వంతో ఉంటుంది, కానీ పరలోకంలో దేవుని మహిమను చూసి అంటాడు, నా పరిస్థితి ఎట్లా ఉన్నా, లోకం ఎంత దుష్టత్వంతో ఉన్నా కూడా, నా శాలలో నా పశువులు పిల్లలు పెట్టకపోయినా, అంజూరాలు కాయకపోయినా, నేను నా దేవుని యందు ఆనందిస్తాను. నా ఆనందము అంజూరాలు పండాయి, పిల్లలు పెట్టాయి, పశువులు ఇలా అని ఈ లోక విషయాలు కాదు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ఐ విల్ రిజాయిస్ ఇన్ మై లార్డ్. దేవునిలో మరియ తల్లిలాగా, దావీదులాగా, నెహీమియాలాగా, పౌలులాగా దేవునిలో మనం ఆనందించాలి. దేవుని వాక్యం చదువుతూ మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి, ఆనందించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, ఏదో నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంది అని దావీదు చెప్తున్నాడు. దేవా, నీ చిత్తం చేయటయే నాకు పరమానందం అన్నాడు దావీదు. అలాగే చేశాడు మరియ తల్లి ప్రభా, పౌలు నాయన, నెహీమియా ప్రభా, వీళ్ళందరూ నీ చిత్తం చేశారు నాయన. మేం కూడా నీ వాక్యాన్ని చదువుకొని నీ యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ప్రభా, మేము పరిశుద్ధాత్మని పొంది ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందాన్ని మేము ఎల్లప్పుడూ ఆనందించడానికి మాకు కృపని దయచేయండి. శిష్యులలాగా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి బైబిల్ చదువుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించండి, పరిశుద్ధ ఆత్మని పొందండి, ఆ ఆత్మ ఇచ్చే ఆనందాన్ని అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.